హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వెల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి మా పెద్ద తమ్ముడు వాళ్ళ అబ్బాయిది పుట్టి వెంట్రుకలు అంటే అదే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి మొక్కు కంపల్సరీగా 11 నెలలోనో లేకపోతే 3వ సంవత్సరంలోనే ఖచ్చితంగా ఇస్తాం కదండి ఎవరమైనా. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి 3వ సంవత్సరం వాడికి ఇద్దాము అనుకున్నాము. ఫస్ట్ అయితే దైద మా ఊరి దగ్గర దైద అమరలింగేశ్వర స్వామి వారి దగ్గర ఇచ్చేసాము. ఇంకా సెకండ్ దైద తిరుపతిలో ఇద్దాము అని అనుకున్నారు. ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. ఇదైతే ఫస్ట్ ఇంకా మొత్తము స్టార్టింగ్ తిరుపతి ఎక్కడి నుంచి ఆ గోపురం దగ్గర నుంచి మనకి చెక్కింగ్ అంతా పాసు అవన్నీ అన్నమాట. ఇదంటే చెక్ చేసుకుంటున్నారు. ఈ చెక్ చేసుకునే దగ్గర బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. జనాలు తక్కువగానే ఉన్నారు. కాకపోతే కొంచెం 300 రూపాయల దర్శనము ఇంకా వేరేది అయితే కొంచెం తొందరగా అవుతుంది. సర్వదర్శనం చాలా టైం పడుతుంది అన్నారు. ఇంక ఇదిగోండి వ్యూ వచ్చేసి తిరుపతి చెక్ పాస్ వెహికల్స్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా వెహికల్ అక్కడి నుంచి రావాలి కదా అని ఒక్కసారి ఫోటో దిగుదామని ఇలా దిగాము. ఇదిగోండి ఇంక ఇప్పుడు ఫోటో దిగాక వెహికల్ ఎక్కి వెళ్దాము. వెళ్తూ పక్కన చెట్లు బాగా పూలు పెంచి చాలా అంటే చాలా బాగుందండి. నాకు అసలు వ్యూ తీయాలనిపించింది. ఒక్క 10 నిమిషాలు తీసేసాను. చూడండి ఎంత బాగుందో. అంటే కొంచెం దూరం నా వెహికల్కి అక్కడ చెట్లకి కొంచెం దూరం ఉంది కాబట్టి మీకు ఎలా కనిపిస్తుందో రియల్గా అయితే సూపర్గా ఉందన్నమాట. అసలు మామూలుగా తిరుపతి అంటేనే చాలా నీట్గా చాలా మెయింటైన్ చేస్తారనమాట. అక్కడ వాటర్ నాకు నిన్న కూడా చాలా గమనించానండి. మనకు ఒక 300 రూపీస్ దర్శనం చేయడానికి వెళ్ళిన 1 అవర్ అలా ఉంచినా లేకపోతే క్యూ లైన్లో వెళ్తూ ఉన్న సైడ్ రెస్ట్ రూమ్స్కి వెళ్తే అసలు అంతమంది జనంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంతా మెయింటైన్ చేస్తుంది అంటే చాలా గ్రేట్ అండి. ఇప్పుడు కొంతమంది అంటే ఎందుకనండి ఇదిగో ఈ బుడ్డిగాడికేనండి వీడికి పిలకేస్తారు. ఇప్పుడు ఈ పిల్లగాడికి గుండు చేయించాలి అందుకని వెళ్ళాము. ఇంకా వెళ్తూ వచ్చేసాము. ఇంకా తిరుపతికి అయితే వచ్చేసామండి. రాగానే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర టిఫిన్ తిందాము అని ఆగాము. అంటే ఎందుకు అంటే అక్కడ హోటల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ఏంటి అంటే తలనీలాలు అంటే గుండు చేపించే కళ్యాణ కట్ట కూడా అక్కడే కదా. టిఫిన్ తిని తొందరగా వెళ్ళొచ్చు దగ్గర కదా అని వెళ్ళిపోయాము. శ్రీనిధి ఫాస్ట్ ఫుడ్స్ అంటండి నిజంగా చాలా వర్స్ట్గా ఉంది. ఇంకా మా ఊళ్ళు సగం మంది తినకపోతే వేరే చోట తినమన్నాను. అస్సలు బాగాలేదు. అండ్ దారిలో పొడుగుతా అంటే మనం కళ్యాణ కట్టకి వెళ్ళే దారిలో ఈ గోవర్ధనగిరి సత్రం అంట అదేంటో నాకు తెలియదు. సరే కదా అని చూస్తూ ఉన్నాను. ఇంక వెళ్తూ ఉన్నాం అనమాట. మేము కొంచెం దూరం వెళ్తూ ఉంటే ఇవన్నీ కనిపించాయి. హెల్ప్ లైన్ అవన్నీ అన్నమాట. ఇంక ఇప్పుడు గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాము. గుండు చేయించే వీడియో కూడా ఉందండి. అది ఎక్కడో అసలు అది ఉందా లేకపోతే నేను తీసానని ఆన్ చేసి మర్చిపోయాను. కానీ ఆ వీడియో ఒక్కటి మిస్ అయ్యి 2 రోజుల నుంచి ఆ వీడియో చూస్తూ ఉన్నాను. అస్సలు కనిపించట్లేదు. గుండు చేయించడానికి క్యూ లైన్లో వెళ్ళాము. ఇదిగోండి కళ్యాణ కట్ట. అన్నిట్లో హైలైట్ ఏంటి అంటే 1 ఇయర్కి 2 ఇయర్స్కి తిరుపతి వెళ్తాము. వెళ్ళినా ఎప్పుడు కొంచెం కోనేరులో స్నానం అయితే నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం తిరుపతిలో కోనేరు స్నానం చేసి దర్శనం చేసుకున్నానండి. చాలా అంటే చాలా నాకు బ్లెస్సింగ్ అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి చాలా అసలు కోనేరు కూడా ఎంత బాగుందండి వ్యూ చూడటానికి. మీకు కూడా చూపిస్తాను. ఇంకా 3 సార్లు మునుగుదామని చెప్పి 3 సార్లు కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. నా కోనేటి స్నానము. అండ్ కోనేటి స్నానం తర్వాత ఇక దేవుడి దర్శనం అయితే చేసుకొని పైన ధూపం అగరబత్తులు కడ్డీలు కాయలు కొట్టుకునేది ఉంటుంది కదా ఇంకా అలా అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే వారాహి ఫస్ట్ అయితే తిరుపతిలో వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే చేసుకోవాలి అంటారు కదా. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి కోనేటి స్నానం చేశాక వ్యూ చూపిస్తాను చూడండి.
ఇది ఇంకొక సైడ్ నుంచి అనమాట. మేము ఒక సైడ్ నుంచి చేసాము, ఇంకొకటి లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. పక్కనే పెద్ద చెట్టు అండి, నాగమయ్య పుట్ట చాలా బాగుంది. అండ్ శిలలు అన్నీ అనమాట. బాగా ఇదిగోండి వ్యూ వచ్చేసి ఇలా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది ఈ తిరుపతిలో కోనేరు స్నానము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. కొంచెం అలా అనిపించింది కదా, బాగుంది, హ్యాపీగా ఉంటాం కదా, అలా అనిపించింది అనమాట. అండ్ ఇదిగోండి వ్యూ అంతా చూపిస్తానని చెప్పాను కదా, ఇది వ్యూ వచ్చేసి. ఇదిగోండి ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి కూడా మునుగుతామని చెప్పి ఒక్కసారి మునిగారు. ఇంకా చలి పుడుతుందని మునగలేదండి, ఇంకొక కొంచెం సేపు అట్లా ఇట్లా ఆడుకున్నారు. ఇదిగోండి మా మర్దలు వాళ్ళ చెల్లి వేద మా కోడలు మా అమ్మాయి ఇంకా కూర్చొని కొంచెంసేపు ఆడారు. మునిగే వాళ్ళు మునుగుతున్నారు. ఇదిగోండి ఇంకా మేము పోయిన మా మర్దలు మునిగలేదు, మా మర్దలు వాళ్ళ చెల్లి అయితే మునిగిందండి. ఇంక ఈ పక్కన ఈ చెట్టు ఉంటే ఒకసారి అలా దండం పెట్టుకుని మనసులోనే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసాక దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి. ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా లడ్డు కౌంటర్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇది అయితే పుస్తకాలు అండ్ కడ్డీలు షాప్ అండి. దేవుడి మంచి సువాసన వస్తుంది అని చాలామంది అక్కడ తీసుకుంటున్నారు. ఇదిగోండి ఫస్ట్ గుడిలో నుంచి మనం ఎంటర్ అయ్యేదో దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్ అనమాట గుడికి. ఈ వ్యూలో కూడా ఒక్కసారి మీకు ఇలా చూపిస్తాను. ఇదిగోండి ఇంక ఇది మొత్తం రథం పెట్టుకునేది, ఇంక ఇటు పక్క లోపల నుంచి వెళ్ళేది. ఇంక ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు కొబ్బరికాయ కడ్డీలు అండ్ కర్పూరం వెలిగించడానికి మనం వెళ్తున్నాము. ఇంకా ఆ వెళ్ళే దగ్గర నుంచి గుడి వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇదిగోండి ఇంక ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం అనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్తాం చూడండి, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోవాలండి. ఈ కొబ్బరికాయలు ఇక్కడ ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపీస్ పడింది. ఆ 30 రూపీస్ సెట్ వచ్చేసి కొబ్బరికాయలు 4 కడ్డీలు ఇచ్చారు, ఒక కర్పూరం బిళ్ళ చిన్నది ఇచ్చారు. ఇంకలో మెట్లు ఎక్కేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టే కాడ కొబ్బరికాయలు కొట్టి కడ్డీ వెలిగించి దండం పెట్టుకుందామని వెళ్తున్నాను. నేను కొట్టలేదండి, మా అమ్మాయి ఇద్దరు కొట్టారు. కడ్డీలు కూడా అమ్మాయి వెలిగించింది. ఇంకా పైనుంచి కూడా వ్యూ ఒక్కసారి చూపిద్దామని ఒకసారి అలా చూపించి మళ్ళీ ఇంకా మెట్లు ఎక్కుతున్నాము. ఇదిగోండి ఇదిగోండి పైకి వెళ్తున్నాం కదా, ఇంకా ఈ పైకి వెళ్ళాక అక్కడ కొంచెం రష్గా ఉండి 2 నిమిషాలు ఆగేసి ఇంకా కొబ్బరికాయ కొడదాము అనుకున్నాము. కొబ్బరికాయ అయితే కొట్టేశామండి. చాలా అంటే చాలా దర్శనం బాగా జరిగింది. కొబ్బరికాయ కొట్టి కడ్డీలు కర్పూరం మొత్తం వెలిగించుకొని స్వామివారిని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. దర్శనం కూడా బాగా జరిగిందండి. ఇదిగోండి జనాలు ఈ రకంగా ఉన్నారు. ఈసారి తిరుపతి ట్రిప్ కోనేరు స్నానంతో చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా వేరే వీడియోస్ నెక్స్ట్ వీడియోస్కి కంపల్సరీగా అప్డేట్ అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.